ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, మీరు తిన్న ఫుడ్ లో ఎలాంటి పాయిజన్ లేదు. అనవసరంగా మీరు కంగారు పడి అందరినీ కంగారు పెట్టకండి. మరైతే మేమిప్పుడు చచ్చిపోవా డాక్టర్? పాయిజన్ తింటే చనిపోతారు, ఫుడ్ తింటే ఎందుకు చనిపోతారు? మరి మా కడుపులో నొప్పి వచ్చింది, మా కళ్ళు తిరిగాయి, మా ఒళ్ళంతా తోలిపోయింది. అది మీ ఫీలింగ్ మాత్రమే. యు ఆర్ కంప్లీట్లీ ఆల్ రైట్. అమ్మయ్య మహా, మనకేం కాలేదు, మనం బతికిపోయాం మహా. మనకి ఇంకా భూమి మీద రైస్ ఉన్నాయి. చాలా ఆపవే, ఏం లేని దానికి ఇంత గగ్గోలు పెట్టావు, అరిచి గోల పెట్టి నానా హంగామా చేశావు. మీరు పెట్టిన టెన్షన్కి ఆఫీసులో వర్క్ వదిలేసి హడావిడిగా వచ్చేసాం. ఎందుకింత హైప్ చేశారు? అదంతా వీళ్ళు ఆడిన నాటకం డాడీ. నాటకమేంటిరా? సీతని మీరు కావాలనే బ్యాడ్ చేయాలనుకున్నారు పిన్ని. సీత మీద పగబట్టి కుట్ర పన్నారు. సీతే మా మీద పగ పట్టిందిరా, మమ్మల్ని విషం పెట్టి చంపాలని కుట్ర పన్నింది. ఆపండి పిన్ని, ఆడిన డ్రామాలు చాలు. డ్రామా కాదు రామ్, సీత నిజంగానే మమ్మల్ని చంపాలి అనుకుంది. ఈ మాట స్వయంగా సీత నోటి నుంచే విన్నాము. మేం తినే టిఫిన్ లో సీత విషం కలిపింది. ఆ టిఫిన్ ని ఇందాక సీత కూడా తినింది పిన్ని, తనకేమీ కాలేదు. ఇంకా మీకు కూడా ఏమీ కాదు. అయితే ఇది సీత ఆడిన డ్రామా రామ్. అవును రామ్, మమ్మల్ని ఇరికించాలనే సీత ఇలా చేసింది. ఇంకా సీతనే బ్లేమ్ చేస్తున్నారా పిన్ని? ఇన్నాళ్ళు సీత అంటే మీకు పడదని, మీ మధ్య జరుగుతున్నది అత్తాకోడళ్ల గొడవ అని సర్ది చెప్పుకున్నాను. ఏదో ఒక రోజు సీత మీకు నచ్చుతుందని, మీరు కలిసిపోతారని అనుకున్నాను. కానీ ఈరోజు మీరు సీతని అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఇరికించాలని ప్లాన్ చేశారని అర్థమైంది. మేము సీతని మర్డర్ కేసులో ఇరికించడం ఏంటి రామ్? మరి మీరు చేసిందేంటి పిన్ని? ఏ తప్పు చేయని సీత పైన నింద వేశారు. నాతో సీతని తిట్టించాలని, కొట్టించాలని అనుకున్నారు. లేదు రామ్, ఆ సీత నిజంగానే మమ్మల్ని చంపాలనుకుంది. సీత మిమ్మల్ని చంపాలని ఎందుకు అనుకుంటుంది? ఎందుకంటే నిన్న సీత వాళ్ళ అమ్మా నాన్నల్ని మహా అవమానించింది కాబట్టి, వాళ్ళు తెచ్చిన స్వీట్స్ లో విషం ఉందని నింద వేసింది కాబట్టి. ఆ విషయంలో సీత ఎంతో బాధపడింది. మహా చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. అందుకే మహా మీద నా మీద పగపట్టి మేం తినే టిఫిన్ లో విషం కలిపి మమ్మల్ని చంపాలనుకుంది రామ్. అంటే నిన్న మీరు కావాలని శివకృష్ణ మావయ్యని, అత్తయ్యని అవమానించారన్నమాట. వాళ్ళు తెచ్చిన స్వీట్స్ లో విషం ఉందని నింద వేశారన్నమాట. లేదు రామ్, అర్చన ఏదో మతి తప్పి మాట్లాడుతోంది. మీరింకేమీ చెప్పొద్దు పిన్ని. మీ మాటలు వింటుంటే నాకు మతిపోయేలా ఉంది. ఇన్నాళ్ళు మీరంటే నాకు చాలా గౌరవం ఉండేది, ఎంతో నమ్మకం ఉండేది. ఆ నమ్మకం, గౌరవం పోయే పనులు చేస్తున్నారు.
జరిగిందేదో జరిగిపోయింది రామ్, వదిలే. ఏం వదిలేయాలి డాడీ? ఇన్నాళ్ళు ఇంట్లో జరిగినవన్నీ ఇలాగే జరిగాయని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. పిన్ని గురించి సీత చెప్పినవన్నీ నిజాలే అనిపిస్తున్నాయి. లేదు రామ్, సీత ఎన్నో తప్పులు చేసింది, అవన్నీ నీకు తెలీదు. సీత చేసిన తప్పేంటి బాబాయ్? నన్ను పెళ్లి చేసుకోవడమా, లేక పెద్ద అందం, చదువు, ఆస్తి లేకపోవడమా? నన్ను పెళ్లి చేసుకోవడమే సీత తప్పు అయితే ఆ తప్పులో నాకు భాగం ఉంది. సీత అందం కళ్ళకి కనిపించేది కాదు, మనసుకి తెలిసేది. సీత పుస్తకాలు చదవకపోవచ్చు, డిగ్రీలు లేకపోవచ్చు, కానీ తను మనుషుల్ని చదివింది. ఇక ఆస్తి అంటారా? సీతే రాముడి కట్నమని సీత ఏనాడో చెప్పింది. మీరేమనుకున్నా సరే, సీత నా భార్య, సీత నా భార్య. నన్ను నమ్మొచ్చిన నా మనిషి నాలో సగం, నాలో సగం. తననంటే నన్ను అన్నట్టే. ఇంకోసారి సీత మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేశారంటే నేను సీతని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. చాలు మామ, చాలా సంతోషంగా ఉంది. సభాష్ రామ్, మగాళ్ళ సీత మొగుళ్ళ మాట్లాడావు. నువ్వు అమాయకపు రాముడివి కాదు, నీలో పరశురాముడు కూడా ఉన్నాడు అని ప్రూవ్ చేశావు. నువ్వు ఇలాగే ఉండాలి. తప్పు ఎవరు చేసినా నిలదీయాలి, శిక్షించాలి. మంచిగా ఉంటే నువ్వు మర్యాద రాముడివని, చెడు చేయాలని చూస్తే ఇలా కోదండ రాముడివి అవుతావని నీ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం అవ్వాలి. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది రామ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.